గోంగూర పచ్చడికి గోంగూర ఇలా ఇలా కోసుకోవాలి. గోంగూరని ఈ విధంగా కోసుకోవాలి. గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత ఇలా తీసి సపరేట్గా నూరాలి ఫస్ట్. తర్వాత 2 టమోటాలు వేసి నూరాలి. ఇట్లా మెదిగిన తర్వాత ఈ టమాటాలు వేసి కొంచెం నూరాలి. ఈ విధంగా మెదిగిన తర్వాత గోంగూర కూడా వేసి నూరాలి. చిన్నులపాయి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసిన ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు. ఇవన్నీ మెత్తగా దంచాలి. దంచిన తర్వాత అప్పుడు మెదిగిన గోంగూర వేసి మళ్ళీ కొంచెం దంచుకొని తీయాలి. కొంచెం పెద్దులపాయలు, ఒక పెద్దులపాయ, పెద్ద సైజు పెద్దులపాయి కొంచెం కచ్చాపచ్చాగా నూరాలి. కూడా దీనిలో వేసి కచ్చాపచ్చాగా నూరి తీసేయాలి. తర్వాత తీయాలి. తీసి తిరగమాత పెట్టుకోవాలి. గోంగూర తాలింపుకి నాకు ఒక 10 మెంతి గింజలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర తాలింపులో చిటికెడు ఇంగువ. తాలింపు వేగింది. గోంగూర వేస్తున్నా. తాలింపులో గోంగూర రెడీ. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని ఈ గోంగూర వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. పచ్చిమిరపకాయ గోంగూర రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.